వెల్కమ్ టు పృథ్వీ టీవీ. ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్ధానికి ప్రయత్నించిన దుండగులు బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందన్పల్లి గ్రామంలో స్థానిక గ్రామస్తులు ఏర్పాటు చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇటీవల కొంతమంది దుండగులు విగ్రహానికి నిప్పు అంటించగా కొంతమేర విగ్రహం కాలిపోయింది. ఈరోజు స్థానిక నాయకులతో కలిసి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప భారతీయ యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, పశ్చిమ భారతదేశంలో స్వతంత్ర రాజ్య స్థాపనకై పోరాడిన యుద్ధ వ్యూహ నిపుణుడు మరియు ఆదర్శ పాలకుడు. చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు, న్యాయ భావనతో ఎదిగిన నాయకుని విగ్రహాన్ని నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అడ్డుపడ్డారు, నాకు కూడా తెలుసు. తర్వాత వద్దుర్తి ఏందని ఇక్కడ ఆర్య సంఘ వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశాను, నర్సింగ్ కూడా రిక్వెస్ట్ చేసిన కొద్ది రోజులు అయినాక పెడదామని. ఈ మధ్యలో పెడదామని అనుకున్నప్పుడు దీనికి కావాలని కొంతమంది దుండగులు, నేను ఏ పార్టీ అని అంటలేను, కొంతమంది దుండగులు చేశారు. నేను ఏసీపీ గారితో మాట్లాడాను, సిఐ గారు మాట్లాడాను, ఇంకా టైం ఇచ్చిన. వాళ్ళు ఈ వారం రోజుల పూట వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఈడొచ్చి నేను ధర్నా చేస్తాను కూడా ఈ సందర్భంగా. ఏ పార్టీ వాళ్ళది కూడా బయటకు రావాలి, ఏ పార్టీ అయినా పర్వాలేదు, కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ పార్టీ కావచ్చు, ఇంకా కమ్యూనిస్టులు కావచ్చు, న్యూట్రల్ పర్సన్స్ కావచ్చు, ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షించాలనేదే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని దుర్మార్గులను దొరకబట్టే వరకు ప్రెస్ మీడియా కూడా హైలైట్ చేయాలని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇసుంటి ఎన్నడన్నా జరిగినాయా, ఎక్కడన్నా జరిగినాయా? జరగక బందరపిల్ల జరగటం మన దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.